ప్రియులరా, యేసు ప్రభువారు ఆయన దైవికమైన సమస్త కార్యములు చేసి కంప్లీట్ అయినప్పుడు ఈ మిగిలిన 3 సువార్తలలో చెప్పని ఒక్క మాట యోహాను సువార్తలో చెప్పాడు. అది 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ఆ పదము మిగిలిన ఆ సువార్తికులు చెప్పలేదు. అక్కడ ఏమన్నారు? సమస్తము సమాప్తమైనది. ప్రభు ఏం చెప్పాడు? సమాప్తమైనది. అంటే తండ్రి, నీవు నన్ను ఈ లోకానికి పంపిన సమస్త కార్యమును నేను తుదముట్టించాను. ఆయన తన నోటి నుంచి పలికాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు డూ. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ద టాస్క్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఇట్ ఈస్ ఫినిష్డ్. మానవ రాశి పాప పరిహారార్థమై చేయవలసినది అంతయు పూర్తి చేశాడు అనేది యోహాను సువార్తలో మనము అద్భుతంగా చూస్తున్నాం. హీ హాస్ అకంప్లిష్డ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు హిమ్. మనం కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా డౌన్ అవుతూ ఉంటాం. అవన్నీ కంప్లీట్ చేయడం మన వల్ల కాదు, ఇది చాలా కఠినమైన పని, ఇది నేను చేయలేను అనే ఒక విసుగుతనం మనకు వచ్చేస్తుంది. ప్రభు 3.5 సంవత్సరాలలో చేయవలసిన సమస్త పరిచర్యను అకంప్లిష్ చేసి చేదు రసం కూడా త్రాగి ఆయన తన నోటి ద్వారా చెప్పాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ తర్వాత తల్లు వంచి ఆత్మను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. దీన్ని కొంచెం విశదంగా లూకా సువార్తలో మనం 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ యోహాను దాన్ని ఆచితూచి చక్కగా దాన్ని ప్రజెంట్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన తనకు అప్పగించిన సమస్త కార్యము ఆయన కంప్లీట్ చేసి ఆయన తన ఆత్మను తిరిగి దేవునికి అప్పగించాడు అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారికి అనుగ్రహించిన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన అకంప్లిష్ చేశాడు. మానవుని రక్షణ కొరకు ఇంకా ఏమీ మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం. మానవుని పాప పరిహారార్థమై చెల్లించవలసిన పేమెంట్ ఆయన కంప్లీట్ చేశాడు. ఇంకేమీ డ్యూస్ లేదు, ఇంకా ఏమీ చెల్లించవలసినది లేదు, మరొకటి చేయడానికి ఇంకా అవసరం లేదు. ఆయన సమస్తమును అకంప్లిష్ చేశాడు. ఇప్పుడు మనం చేయవలసినది ఒకటే, లార్డ్ ఐ ట్రస్ట్ యూ దట్ యూ హ్యావ్ డైడ్ ఫర్ మీ అండ్ ఫర్ మై సిన్స్. Now I believe and I trust you that you are able to forgive my sins. నా పాపములను క్షమించడానికి నీవు నమ్మదగిన వాడు అని నేను నమ్ముచున్నాను అని చెప్పుచున్న ప్రతి ఒక్కరి పాపములు కడిగి వేయబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మతం లేదు, కులం లేదు, భాష లేదు, వర్ణం లేదు, ఏ భేదం లేదు, ప్రాంతం లేదు, ఏ వ్యత్యాసం లేకుండా ఐ ట్రస్ట్ యూ లార్డ్ దట్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ మై సిన్స్. దట్స్ ఇట్. యువర్ సిన్ ఈజ్ ఫర్గివెన్. దేవుడు మీ పాపములను క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. మరి అలాగైతే ఇంతమంది పాపాత్ములు ఏంటండి? అంత సులభంగా మనకు వచ్చేదే రక్షణ అని మనుషులు నమ్మలేకపోతున్నారు. ఒక 40 days ఉపవాసం ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలి, శరీరానికి గాయపరచాలి, త్యాగం చేయాలి, కష్టాలు పడాలి, అప్పుడు మనకు రక్షణ వస్తుంది, మోక్షం వస్తుందని చాలామంది నమ్ముచున్నారు. నీవు చేసిన త్యాగమును బట్టి కాదు నీకు రక్షణ వచ్చేది. రక్షణ ఉచితంగా దేవుడిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుచున్నాం, కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. బికాస్ ఆఫ్ మై సాక్రిఫైస్, బికాస్ ఆఫ్ మై సఫరింగ్స్ ఐ గాట్ ఇట్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.